ఏంటి సీక్రెట్ అక్క చాలా మంది అడిగారు నన్ను. సో ఇదేనండి బెస్ట్ సీక్రెట్ చెప్పాలంటే. బాగుందా మరి? ఏంటది, నువ్వేం తింటున్నావు? మ్యాగీ తింటున్నావా? ఏం చేస్తున్నావు? ఫిష్కి ఫుడ్ పెడుతున్నా. ఆస్కర్స్ 60 నార్మల్ ఫుడ్ తినే కదా, చికెన్ కట్ చేస్తున్నా. లివర్ మీ పాపకు పెట్టే టైం అయింది. పాపకి ఎప్పుడు పెడతావు? పాప వానికి లేవలేదు. అయితే అవ్వలేదు. అవి వేసిన తర్వాత పెడతా. ఈ లోపు మీ కడుపు నింపేసింది. తిన్నారా మరి అల్వానా? కొంచెం తిన్నది, కొంచెం తింటదేమో చూస్తాను. వచ్చారంటే ఆపంతో ఉన్నట్టు ఆల్రెడీ తినేసినాయి. ఎవరు పెట్టేసిన అక్కడ చూసారు, మిగిలిపోయింది ఫుడ్. వద్దండి ఇంకా. పరిగెత్తుకుంటూ వస్తాడు అంటే వాడు పట్టు నిండిపోయింది అన్నట్టు వస్తలేదు. వద్దంట. ఎలా పెట్టింది చూడు. ఇవన్నీ చికెన్ పీస్ కనిపిస్తున్నాయా? ఇది ఇట్లా హ్యాండ్ ఫీడ్ చేద్దామంటే భయపడుతున్నాయి. నా వేలు ఉండేసరికి భయపడుతున్నాను. కిందికి వెళ్తే హ్యాపీగా అందుకుంటున్నాయి. కొన్ని హ్యాండ్ ఫీడ్ చేస్తే తింటాయి కదా, కొన్ని ఫిషెస్ తినట్లేదు. నేను ఏదో చేస్తానని భయపడుతున్నాను. కిందికి వెళ్తే హ్యాపీగా తిన్నా. అసలు కిందికి గ్రౌండ్కి చేరనివ్వట్లేదు కూడా తీసుని. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్, మధ్యలో మిస్ అవ్వకండి. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. డైలీ లైఫ్ స్టైల్, అందులోకి 1+ ఇయర్ బేబీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా చాలా చాలా మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఇందులో మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇది యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా మీ సజెషన్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్నింగే ఇంకా పాప లేవలేదు. పాప లేవక ముందే నా పని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఫిషెస్కి కూడా ఫీడ్ టైం అయిపోయింది అనేసి ఫీడ్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే చికెన్ పెడుతున్నాను. సో ఇంచక్కా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కోయిస్కి గోల్డెన్ ఫిషెస్ కూడా ఈ మధ్య చికెన్ కలబడబడిపోయాయి. చికెన్ అంటే మొత్తం చికెన్ పార్ట్స్ ఏం పెట్టాను, చికెన్లో లివర్ పార్ట్ మాత్రమే పెడతాను. అదైతే కొంచెం తొందరగా డైజెస్ట్ అవుతుంది కదా. సో అందుకని ఇంకా 2 డేస్కి ఒకసారి అలా ఫీడ్ చేస్తానన్నమాట. చాలా చక్కగా తిన్నాయి, ఫుల్గా కంప్లీట్గా తిన్నాయి. ఇంకా వేరే బేసిక్ ఫుడ్ ఏం పెట్టను అనమాట. కలర్ వీడియోస్ అవి మాత్రం తినవు. గోల్డెన్ ఫిషెస్, కోయి ఫిషెస్, అర్వానా, ఆస్కార్స్ ఇవి మాత్రం తింటున్నాయి అన్నమాట. మా ఇంట్లోనైతే చికెన్ లివర్ని సో భలే ఎంజాయ్ చేసాయి. ఒక్క పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా కంప్లీట్గా తినేసాయి అన్నమాట. ఇంక ఇక్కడికి వస్తే అర్వానా ట్యాంక్లోకి వచ్చాను. ఇక్కడ ఆస్కార్స్ ఉన్నాయన్నమాట. 2 రకాలు ఉన్నాయి. ఎల్లో కలర్వి 2 ఉన్నాయి, ఆరెంజ్ కలర్వి 2 ఉన్నాయి. అలాగే అర్వానా ఫిష్ కూడా ఉంది. వీటితో పాటు షార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇవి తినగా, ఇవి కొంచెం పెద్ద పీసెస్ తినగా చిన్న పీసెస్ అలా కింద పడిపోతాయి కదా. సో వాటిని అయితే ఏరుకుంటే షార్క్స్ అలాగే ప్లక్కో తినేస్తాయి అన్నమాట. సో మెయిన్గానైతే వీటి కోసం ఫీడ్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఆస్కార్స్కి, అర్వానాకి హ్యాండ్ ఫీడే చేస్తాను. అవి కూడా భలేగా నా ఫింగర్కి అలవాటు పడిపోయాయి. మా వారు పెడితే అలా తినవు, భయపడి దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేను పెడితే మాత్రం చక్కగా తింటున్నాయి. నాకేంటో అలవాటు పడిపోయాయి అన్నమాట. సో ఇక్కడైతే మార్నింగే ఇంకా పాప లేసే టైం అయిందనేసి ఈరోజు అయితే బనానా పెట్టాలనుకుంటున్నాను తనకి బ్రేక్ఫాస్ట్గా. సో ఇందులో నుంచి ఆల్రెడీ ఎస్టర్డే తీసుకొని ఉన్నాను. పాపకి 6 డజన్ బనానా తీసుకుంటే ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది, 5 మిగిలిపోయాయి. అందులో నుంచి ఇంకొకటి ఎప్పుడు బనానా మమ్మీ అని అంటూ ఉంటుంది. తనకి ఐస్ క్రీమ్ లాగా తినడానికి ఒకటి ఎప్పుడు స్పేర్గా ఉండాలన్నమాట. ఒకటి పక్కన పెట్టేసి ఇంకా మిగతా 4 అయితే
ఇలా పీల్ అవుట్ చేసేస్తున్నాను. సో తీసేసుకొని వాటిని ఏంటంటే ఫోక్తో మ్యాష్ చేసేస్తాను కొంచెం లైట్గా, అంటే తనకి చప్పరించడానికి వీలుగా ఉండే విధంగా అన్నమాట. అలా చేసేసి పెడతాను. శామ్ లే, నాన్న ఆఫీస్ వెళ్తున్నాడు. బండి వెళ్ళవా నాన్న? బండి వెళ్ళవా? బండి వెళ్ళవా? మరి బాయ్, పోతున్నాం. చెప్పలేసుకోండి, చెప్పలేసుకోండి. వెళ్తున్నాం మేము. బాయ్ బాయ్ బాయ్. అగో నాన్న రెడీ అయ్యాడు. నాన్న ఆఫీస్ రెడీ అయ్యాడు. ఇగో ఇటు చూడు, అమ్మ చూడు. వాటర్ తాగుతావా కన్నా? వాటర్ తాగుతావా? వాటర్ తాగుతావా? మీరు అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు 2 years బేబీ కదా, సో బనానా అడుగుతుంది అని అన్నప్పుడు అలాగే ఇచ్చేస్తే తినేస్తుంది కదా, ఇంత పని పెట్టుకోవడం అవసరమా అనుకోవచ్చు. కాకపోతే తినదండి. ఒక బనానా ఇస్తే అందులోకి పావు కూడా కంప్లీట్ చేయదు. సో కాస్త తినేస్తుంది, అలా పక్కన పెట్టేస్తుంది. ఇంకా అది కాస్త నల్లబడిపోతుంది. మేము తినలేము, తను తినలేదు, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంతకంటే ఇంకా ఫ్యూచర్లో తింటుందిలే, ఒక్కటి ఇస్తే అలా కొంచెమైనా తింటుంది కదా, సరిపోతుంది అనేసి మిగతాదైతే ఇలా మ్యాష్ చేసి పెట్టేస్తాను. అదేంటోనండి, తన కడుపు నిండితే కానీ నేను నా నోట్లోకి ముద్దపోదన్నమాట. సో తన కడుపు నిండిందంటే నాకు హాయిగా ఉంటుంది, నా కడుపు నింపుకున్నట్లుగా. సో అందుకని ఇంకా మార్నింగ్ కడుపు అయితే ఖాళీగా అస్సలు పెట్టను. లేవగానే కొంచెం టాయిలెట్స్ అలా చేయించేసి బ్రష్ చేయించి సో ఫుడ్ అయితే ఇంకా పెట్టేస్తానమాట. ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మధ్యలో స్పేర్గా తినడానికి ఒక బనానా పక్కన పెట్టేస్తున్నాను కదా, అది అప్పుడప్పుడు ఇస్తానన్నమాట. సో బనానా ఒకటే కాదు, చాలా రకాల ఫ్రూట్స్ పెడతాను. పపాయ పెడతాను ఒకరోజు, ఇంకొక రోజు బనానా, ఇంకొక రోజు మ్యాంగో, ఒకరోజు ఆరెంజ్, యాపిల్ అన్నీ తింటుందండి మా పాప. సో ఇంకా ఇవి కాకపోతే ఏంటంటే మధ్యలో మళ్ళీ ఉగ్గు కూడా. సో ఇన్ని రకాలుగానైతే తినిపిస్తాను. రోజుకొక ఐటము, రోజుకొక ఫ్లేవరు, రోజుకొక టేస్ట్తో తనని ఫుడ్ విషయంలో ఎంజాయ్ చేసే విధంగానైతే పెడతాను. సో ఇక్కడైతే ఇంకా తినిపించడం ఒక పెద్ద టాస్క్ కదా పిల్లల్ని. ఇంకా సైకిల్ మీద కూర్చోబెట్టి అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, అటు చూడు, ఇటు చూడు, అక్కడ పాప వెళ్తుంది చూడు, ఇక్కడ కాకమ్మ వెళ్తుంది చూడు, ఇన్ని చేస్తే ఫైనల్గానైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు ఏంటంటే తన ఉగ్గు పౌడర్ కూడా కంప్లీట్ అవ్వచ్చింది. సో అందుకని స్పేర్గా ఇంకా బై లక్ బనానాస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదేంటోనండి, ఎంత ట్రై చేసినా ఈ కాలం పిల్లల అలవాటో ఏంటో, ఒకరిని చూసి ఒకరు ఏంటో తెలియదు కానీ తినేటప్పుడు మాత్రం మొబైల్ లేదా టీవీ లేదంటే పలు రకాలుగా బొమ్మలు, ఇంతవరకు చూడని ఆడని ఆటలు, ఇంతవరకు చూడని బొమ్మలు, సో ఇలా ఉంటేనే తింటారు. మా పాపనైతే అలాగే తింటుంది. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క గేమ్ ఆడాలి, ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క స్టోరీ చెప్పాలి తనకి. సో అంత కష్టం ఉంటుంది. కాకపోతే ఫాస్ట్గానే తినేస్తుంది. ఒక్కొక్కసారి 10 minutesలో కంప్లీట్ చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఫుడ్ అయితే. సో 10-15 minutes అయితే దాటనివ్వను నేను ఎప్పుడు తనకి ఫుడ్ విషయంలో. ఇంక ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ముద్దనైతే కంపల్సరీగా తిప్పేస్తాను అనమాట. దిష్టి తీసి ఇంకా కుక్కలు ఉంటే కుక్కలకి వేస్తాను. మాకు బయట ఎప్పుడు కుక్కలు ఉంటూనే ఉంటాయి. లేదు అని అంటే మా ఇంట్లోనే ఉంది కాబట్టి రాక్సీకైనా పెట్టేస్తాను అనమాట. ఇంకేటు చూస్తే మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు. ఆల్రెడీ టిఫిన్ చేసేసారు, ఆయన రెడీ అయిపోయారు. ఇంకా ఫైనల్గా టీ అయితే అడిగారు అనమాట. టీ పెట్టేసి తాగేసి ఎంచక్కా ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారనమాట. సో అందుకని ఇక్కడ టీ పెట్టేసి ఇస్తున్నాను మా వారికి. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉందన్నమాట. వాళ్ళ పాపతో కాసేపు డ్యాన్స్ చేయాలి, కాసేపు నవ్వించాలి, కాసేపు ఆడుకోవాలి. సో ఇవన్నీ చేసే కానీ ఫైనల్గా వాళ్ళ డాడీకి అయితే బాయ్ చెప్పి పంపించదు, లేదంటే చాలా ఏడుస్తుంది అనమాట. సో ఇవన్నీ చేసి తనతో ఆడి పాడి చేసి బాయ్ శాంభవి అని అంటే మాత్రం నేను చక్కగా బాయ్ నాన్న అని చెప్తుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తండ్రి కూతుర్ల ఆటలు. సో ఇక్కడనైతే టీవీలో ఛానల్లో నేను ఆల్రెడీ తీసిన షార్ట్స్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టమని ఇంకా నాన్నతో డ్యాన్స్ కావాలన్నమాట. కాదు ఇయ్యలేదా, అదే అన్ననే చూడు ఈసారి ఎక్కువ పప్పినా బాయ్ చెప్పాను. నాకు బాయ్ చెప్పవా అమ్మకి? ఎక్కువ చెప్పాను సాక్షి బాయ్. ఆఫీస్ వెళ్తారా? లక్ష్మి బాయ్ చెప్పు. డాడీ బాయ్ చెప్పు. మమ్మీ పోయి మమ్మీ రా రా ఇదే తీసుకుంటా. One, 2, 3, 4, 5, 6. బాయ్ చెప్పు నాన్న. నానా బాయ్. అవి చెప్తుంది మంచిగా. బాయ్ చెప్పు. చెయ్యపు కన్నా. అమ్మ చూడు, ఇగ్గో నాన్న వెళ్ళాడా? ఎటు వెళ్ళాడు నాన్న? ఎటు వెళ్ళాడు? ఆఫీస్ వెళ్ళాడా? బాయ్ చెప్పు. బాయ్ అన్నా. వెళ్ళాడు నాన్న. ఇంకా లోపలికి వెళ్దామా కన్నా? లోపలికి వెళ్దామా? నాన్న వెళ్ళిపోయాడా? ఇటు చూడు. బాయ్ ఎటు అమ్మ చూడు. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఎటు వెళ్ళాడు నాన్న? ఎటు వెళ్ళాడు? ఆఫీస్ వెళ్ళాడా? బాయ్ చెప్పు మరి. బాగుందా? ఇక్కడ వస్తే ఇంకా నా కోసం కాస్త మ్యాగీ చేసుకొని తిన్నాను. ఇంకా నేను తిన్న ప్రతిసారి తను వచ్చేసి నాకు మ్యాగీ అంటుందన్నమాట. సో తను తినడం కూడా ఎలా తెలుసా అని అనుకుంటాను, కానీ నవ్వొస్తుంది. భలే తింటుంది చేతితో. స్పూన్తో ఫోక్తో తినమంటే తినదనమాట, చేతితోనే తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా చాలా చాలు చాలా. అగ్గో ఫింగర్ వెనకాల ఉంది. ఫింగర్ వెనకాల ఇక్కడ ఉంది. ఇక్కడ అగ్గో చూడు. ఇక అర్రే పోనీలే. ఇగో అలా ఒకేసారి ఏమంతా నోట్లో వేసుకోకు కన్నా. నువ్వు మ్యాగీ తినకూడదు. బ్యాడ్ ఫుడ్. ఓకే. బాగుందా మరి? ఏంటది నువ్వేం తింటున్నావు? మ్యాగీ తింటున్నావా? ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉందా? చూపి ఎలా ఉంది, చూపి అమ్మకి చూపి. సూపర్ ఉందా? అలా తినాలా? అయిపోయింది. చాలు ఇంకేనా? వద్దు ఇంకా చాలు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1:30 అవుతుంది. సో పాపని అయితే పడుకోబెట్టాను. సో ఆమెను పడుకోబెడితే నేను కూడా ఒక చిన్న నాప్ అయితే తీశాను. సో ఇంకా పని ఉంది కదా, సో నిద్ర పట్టట్లేదు అనమాట. ఆమెకి ఫాస్ట్ ఉగ్గు పౌడర్ అయితే చేయాలి. మళ్ళీ రేపు మార్నింగ్ ఆమెకి ఉగ్గు పెట్టడం కోసం ఆ పౌడర్ అయితే లేదు, అయిపోయింది. సో కొంచెం ఇమ్మీడియట్గా పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇంకా తను లేసేసరికి ఇంకొక 2 hours ఈజీగా పడుతుంది కాబట్టి ఇంకా లంచ్ టైము కాస్త కొంచెం లేట్ అవుతుంది అనమాట. 3కి అలా తినేస్తుంది. సో ఈ లోపు అయితే చక్కచక్క మళ్ళీ లోపు నేను ఉగ్గు పౌడర్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. లేదంటే అందులోకి ఏ ఒక్కటి మిక్స్ చేయడం మర్చిపోయినా సరే తర్వాత నాకు మైండ్లో వెళ్తే ఉండిపోతుంది అనమాట. సో తను లేచి ఉంటే తను లేచి ఉండి ఆడుతూ ఉంటే ఏంటంటే అన్నీ అట్లా చేస్తూ ఉండింది, అదొకటి ఇదొకటి ఒరిస్తూ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అనమాట. సో అందుకే తను పడుకున్న తర్వాత ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడైతే తను పడుకుని హాయిగా ఇంకా నా పని నన్ను చక్కగా చేసుకొని ఇస్తుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఉగ్గు పౌడర్, మిల్లెట్స్ ఉగ్గు పౌడర్ తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటో మొత్తం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రిపేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు ఐటమ్స్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఓట్స్ ఇది తామర గింజలు అంటారు కదా, మక్కానా సీడ్స్. మక్కానా కూడా ఫుల్ మక్కానా కంపల్సరీ వేస్తాను, చాలా బలం కదా పిల్లలకి. సో ఇక్కడ వచ్చేసి కొర్రలు, ఇవి ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, కొర్రలు తీసుకొచ్చున్నాను. సో ఇది సజ్జలు, ఇవైతే అరికలు అనమాట, అరికలు అంటారు. సో ఇవన్నీ మిల్లెట్స్ రకాలు. సో మనం షాప్కి వెళ్తే ఏంటంటే టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ చాలా ఉంటాయి. ఇంకా నేను అందులో నుంచి ఇవి తీసుకొచ్చాను. వాటి తర్వాత ఇక్కడ నేను జొన్నలు యూజ్ చేస్తున్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయి కదా, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అనేసి. నేనైతే తెల్ల జొన్నలు యూజ్ చేస్తున్నాను ఈసారి. అప్పుడప్పుడు పచ్చ జొన్నలు కూడా యూజ్ చేస్తాను. సో వీటితో పాటు ఇవైతే రాగులు, చూసారా రాగులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి గోధుమలు. సో ఇక్కడ వచ్చేసి ఇవి డ్రై ఫ్రూట్స్లో నేనైతే బాదం, కాజు అలాగే వాల్నట్స్ యూజ్ చేశాను. సో అన్నీ కలిపితే ఇంకా ఇన్ని అయ్యాయి అనమాట. నేను కొలతకి ఎలా తీసుకుంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడైతే ఇంకా జీలకర్ర, వాము 2 మిక్స్ చేసి ఇలా తీసుకున్నాను. ఇందులో జీలకర్ర, వాము 2 ఉన్నాయన్నమాట. సో ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో ఫైనల్గా ఇంకా కొలతకైతే నేను ఈ బౌల్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బౌల్తో నేను ఏ కొలతతో తీసుకుంటున్నాను అనేది అయితే ఇమ్మీడియట్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో సపరేట్గా తీసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి తీసుకొని రోస్ట్ చేసుకుంటే కూడా కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని తొందరగా వేగవు. సో అప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇండివిజువల్గా సపరేట్గా ప్యాన్లో తీసేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో అలా చేసేసుకొని ఇంకా చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకొని అన్నీ కలిపి మిక్స్ పట్టుకోవడమే అనమాట ఒక పెద్ద బౌల్లో. కాకపోతే ఏంటంటే ఇంకా పాప ఇప్పుడు 2 years ఓల్డ్ కాబట్టి సో మరీ ఫైన్ పౌడర్గా అవసరం లేదనమాట. కొంచెం దొడ్డు ఉప్మా సైజ్ దొడ్డు ఉప్మా సైజులో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను మీకు చూపిస్తాను. సో ఫాస్ట్గా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఇంకా లేట్ చేయకుండా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అవ్వగానే ఇంకా ఫస్ట్ అయితే గోధుమలు తీసుకున్నాను. సో నేను కొలత చూపించాను కదా, ఈ కప్పుతోనైతే నేను గోధుమ 1 కప్పు తీసుకున్నాను. వీట్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో అవైతే తీసుకున్నాను. ఇంకా అవి చల్లారగానే వేగిన తర్వాత చల్లారగానే మిక్సీ పట్టుకొని ఇంకా బౌల్లో తీసుకోవడమే అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే జొన్నలలో నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను, సోర్గం. ఇవి కూడా 1 కప్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి సజ్జలండి. సో ఇవి కూడా నేను 1 కప్ తీసుకున్నాను, పర్ల్ మిల్లెట్స్. ఇంకా నెక్స్ట్ అయితే కొర్రలు, ఫోక్స్టైల్ మిల్లెట్, ఇవి కూడా 1 కప్ తీసుకున్నాను.
ఇప్పుడు వచ్చేసి కోడో మిల్లెట్ అరికలు తీసుకున్నాను, ఇవి కూడా 1 కప్. ఇప్పుడు చూపించబోయేవి అయితే కొంచెం హై క్వాంటిటీ తీసుకోవాలి. ఓట్స్ అయితే ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఇవి మిక్సీ పట్టేసరికి కొంచెం పౌడరే అవుతుంది కాబట్టి ఇంకా 2 కప్స్ తీసుకున్నాను అనమాట. సో వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి, మాడేలాగా కాకుండా కొంచెం హీట్ తగిలే విధంగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే రాగులు, ఫింగర్ మిల్లెట్, ఇవి కూడా 2 కప్స్ తీసుకున్నాను. చక్కగా వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫూల్ మకేనా తీసుకున్నాను, తామర గింజలు అంటారు తెలుగులోనైతే. ఇవైతే 4 కప్స్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. సో అన్నీ ఒకే దానిలో పట్టలేకపోయేసరికి నేనైతే కొన్ని సైడ్ తీసేసుకొని కొన్ని తర్వాత కొన్ని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట వేయించుకొని. సో బాగా వేగాలండి ఇవి. కొంచెం వేగకుండా ఉంటే ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు ముద్దలుగా అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్రష్ అవ్వాలన్నమాట. సో అలా అవుతే చక్కగా వేగినట్టు ఫూల్ మకానా. సో ఇప్పుడు తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట, పౌడర్గా తయారైపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్లో ఆల్రెడీ చెప్పాను కదా, బాదం, కాజు, అలాగే వాల్నట్స్. సో ఇవి కొంచెం వేగగానే ఇందులోనే జీలకర్ర, వాము కలిపి వేసేసుకున్నాను. సో చక్కగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోవడమే. ఇక్కడ చూస్తే ఆల్రెడీ చెప్పున్నాను కదా ఫ్రెండ్స్, ఫైన్ పౌడర్గా అవసరం లేదు. సో ఏజ్ని బట్టి మనము కన్సిస్టెన్సీ అయితే చూసేసుకోవచ్చు అన్నట్టు పౌడర్ది. సో ఇక్కడ నేనైతే దొడ్డు రవ్వ మాదిరిగా పట్టేసుకున్నాను. సో ఇలా సరిపోతుంది, చక్కగా తినేస్తుంది అనమాట పాప. హెల్దీ డిష్. సో ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక పెద్ద బాండి తీసుకొని అందులోనైతే కలిపేసుకున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మిక్స్ చేసే ముందు కాస్త చల్లారాలన్నమాట, హీట్ పైన ఉన్నాయి కాబట్టి. అన్నీ చల్లారిపోయిన తర్వాత చక్కగా చేతితో మిక్స్ చేసేసుకొని ఇంకా స్టోర్ బాక్స్లో పెట్టేసుకోవడమే అనమాట. ఫ్రెండ్స్, ఈ పౌడర్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో ఇదేంటంటే పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి, వాళ్ళు మెదడు పరంగా కూడా చురుగ్గా యాక్టివ్గా ఉండడానికి, అలాగే బరువు కూడా పెరగడానికి. తక్కువ బరువు ఉన్న పిల్లలైతే తొందరగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. సో అలాగే చెబ్బిగా కనిపిస్తారు, కలర్ కూడా వస్తారు చక్కగా. ఇంత వర్క్ అయిపోయేసరికి సింకులోనైతే బోళ్ళు చాలా తయారైపోయాయి. ఇంకా పాపకి కూడా ఆఫ్టర్నూన్ కోసమని రైస్ ఆల్రెడీ పెట్టేశాను కడిగి. ఇంక ఇది ఉడికేలోపు నేను మిగతా పని అయితే కంప్లీట్ చేయాలి, స్టార్ట్ చేశాం కదా ఫ్రెండ్స్. ముగ్గు పౌడర్ అయితే చక్కగా చల్లారిపోయింది, ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాను. సో ఇప్పుడు చేతికి కాలకుండా కలుపుకోవడానికి అయితే ఈజీగా అవుతుంది అనమాట. సో చూస్తారు కదా ప్రాసెస్ అయితే, మీరు ఏమేమి కలిపానో డీటెయిల్గా టెక్స్ట్ తో కూడా ఇచ్చాను కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఎంత చక్కగా తింటారో అసలు. వాళ్ళకి రిచ్ ఫుడ్ చెప్పాలంటే మనం రైస్లోకి కర్రీస్ వాటికంటే కూడా హెల్దీ ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఇందులో దొరుకుతాయి. హెల్దీ ప్రోటీన్స్ అయితే ఇందులో దొరుకుతాయి. మిల్లెట్స్ మనకు పాత కాలంలో నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇవే తినేవాళ్ళు కదా, రాగులు ఎక్కువ, మిల్లెట్స్, పప్పు ధాన్యాలు, ఇవి తినడం వల్లనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, చక్కగా పనులు చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఆ కాలం తిరిగి వస్తుంది అని అనిపిస్తుంది. మన కాలమే ఎటు కాకుండా అయిపోయింది అనమాట. అటు వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తాము, ఇటు వీళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఏంటో అప్పుడు పేరెంట్స్ కోసం మనమే కష్టపడ్డాము, ఇప్పుడు పిల్లల కోసం మనమే కష్టపడాల్సి వస్తుంది. సో ఇదండి పౌడర్ అయితే చక్కగా కలుపుకున్నాము.
ఇలా మిక్స్ చేసుకోవాలి. సో అంతా ఈక్వల్ గా మిక్స్ అయిపోవాలన్నమాట. సో చక్కగా అంతా ఈక్వల్గా మిక్స్ అయిపోయాయి. అన్ని మిల్లెట్స్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో కలిసిపోయే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్నాం కదా. వాము భలే ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ అయితే వాము జీలకర్ర అది కొంచెం వేస్తే చాలు, ఎక్కువ స్మెల్ వస్తుంది కదా. సో అది వేయడం వల్ల పిల్లలకి కూడా మిల్లెట్స్ అనేది కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి సో అరుగుదలకి ఈజీగా అరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట జీలకర్ర, వాము. సో ఇంకా సాల్ట్ అయితే మనము పిల్లలకి పెట్టేటప్పుడే ఇందులో నుంచి ఉగ్గు క్వాంటిటీని బట్టి వాళ్ళ టేస్ట్ ఎంజాయ్ చేసే విధంగా సాల్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. అందుకే నేను ఈ పౌడర్లో అసలు సాల్ట్ ఏం మిక్స్ చేయలేదు. ఫ్రెండ్స్ కొంచెం ఈక్వల్గా ఇంత క్వాంటిటీ అయింది. సో ఈ క్వాంటిటీ వచ్చేసి నాకు పాపకైతే కంటిన్యూగా పెడితే, అంటే డైలీ పెడితే మాత్రం నాకు 1 మంత్ వస్తుంది ఈజీగా. కాకపోతే నేను 1 మంత్ ఫుల్గా ఇదే పెట్టాను. ఎవ్రీడే మార్నింగ్ ఉగ్గే పెడతాను. సో 3 ఇయర్స్ వరకు కూడా ఇదే పెట్టాలని ఫిక్స్ అయిపోయాను, ఒక పూటనైనా సరే. సో డైలీ మార్నింగ్ ఉగ్గు పెడతాను. ఉగ్గులోకి వచ్చేసి 1 మంత్ కదా, 1 మంత్లో 15 days మనకి బాలామృతం వస్తుంది కదా, అంగన్వాడీ వాళ్ళు మన ప్రభుత్వం ప్రొవైడ్ చేసే బాలామృతము. సో అది ఒక 15 days పెడతాను. రిమైనింగ్ 15 days ఇదే పెడతాను అనమాట. నాకు ఒక ప్యాకెట్ ఇస్తారు కదా వాళ్ళు మంత్లీ. సో ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు 15 days వస్తుంది పాపకి. సో రిమైనింగ్ 15 days ఇదే పెడతాను అనమాట. సో 2 months ఇప్పుడు ఈ పౌడర్ నాకు పాపకి 2 months వస్తుంది అనమాట. 2 monthsకి 15 + 15 అంటే 1 month క్యాలిక్యులేషన్. సో 1 monthకి వచ్చే పౌడర్ అనమాట ఇది. పిల్లలకి పెట్టగలిగితే కనుక సో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో లాస్ట్ టైం అయితే పౌడరు ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకొక రోజుకి వచ్చేలాగా ఉంది. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయేది, బట్ ఈ రోజు పాపకి మార్నింగ్ బనానా పెట్టాను అనమాట. సో అందుకే ఇది కాస్త మిగిలిపోయింది. ఇంకా సో చూడండి, ఇదే సేమ్ పౌడరు ఇది అయిపోయింది అనేసి ఇంకా ఇది చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఇందులో ఎత్తేసుకుంటాను అనమాట. ఇది పూర్తిగా నిండింది అనుకోండి, మిగతా కొంచెం ఏమైనా మిగిలితే కనుక ఇందులో పోసి పెట్టుకుంటున్నాను. ఇది డైలీ వాడతాం కాబట్టి డైలీ పెద్దగా బౌల్ తీసే కంటే ఇది చిన్నది తీస్తే సరిపోతుంది. సో ఇందులో పోసి పెట్టుకుంటాను, డైలీ ఇది వాడతాను అనమాట. ఫ్రెండ్స్, నాతో కొంతమంది అన్నారనమాట, మా పాప లేదంటే మా బాబు, మా పిల్లలు అసలు తినట్లేదు, రైస్ తినట్లేరు, ఏది చేసినా తినట్లేరు అనేసి. సో అలాంటి పిల్లల కోసం అయితే చాలా మంచి ఫుడ్ ఇది. చెప్పాలంటే చురుగ్గా ఉంటారు, సో హెల్తీగా ఉంటారు. ఈవెన్ మా పాపకి, అంటే వేరే పిల్లల కంటే నా పాప గురించి నేను చెప్తాను కదా. సో తను ఏంటంటే ఇది తినడం వల్ల ఎప్పుడైనా కొంచెం సిక్ అవుతారు కదా, ఫీవర్ రావడం కానీ ఇంకా జలుబు, దగ్గు ఇలాంటివి సిక్ అయినప్పుడు పిల్లలు అసలు తినరు, చాలా మారం చేస్తారు. సో అలాంటి టైంలో ఏంటంటే రైస్ అనేది ఫుల్గా అవాయిడ్ చేస్తాను. నేనైతే ఫుల్గా అవాయిడ్ చేస్తాను, 100% ఇదే పెడతాను అనమాట. 3 meals కూడా ఇదే పెడతాను నేను. బాలామృతం కూడా పెట్టాను, ఎందుకంటే అంగన్వాడీ బాలామృతంలో కొంచెం షుగర్ క్వాంటిటీ మిక్స్ అవుతుంది కదా. సో దానివల్ల ఇంకా పిల్లలు సిక్గా ఉన్నప్పుడు దగ్గు జలుబు తొందరగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని అది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇందులోనే సాల్ట్ మిక్స్ చేస్తూ, ఇందులో వాము, జీలకర్ర, దాంతోపాటు రిచ్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇది తినగానే ఏంటంటే ఇంకా ఇంకా పూర్తిగా సిక్ అవ్వకుండా వాళ్ళు ఆటోమేటిక్గా లేచి నిల్చునే విధంగా చేస్తుంది అనమాట. సో అది నేను ప్రాక్టికల్గా గమనించాను. సో ఎంచక్క అంటే రైస్ అంటే కొంచెం తినలేకపోతారు కదా వాళ్ళు సిక్గా ఉన్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు. సో రైస్ పెట్టకపోవడమే చాలా వరకు బెస్ట్. సో ఇది పెట్టడం వల్లనైతే వాళ్ళు తొందరగా కోలుకుంటారు, హ్యాపీగా బరువు తగ్గకుండా, సిక్కి గురవ్వకుండా తొందరగా కోలుకునే విధంగా తయారు చేస్తుంది అనమాట ఈ పౌడర్ అయితే. అందులోకి మళ్ళీ పిల్లలు సన్నగా ఉండకుండా చేస్తుంది, ఎందుకంటే ఇందులో ఓట్స్, మక్కానా ఇవన్నీ కలిసాయి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ చెప్పాలంటే. నా పాపనైతే నేను 1 year నుంచి ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో 1 year వరకు, అంటే 6 months to 9 months మనం ప్యూరీస్, ఉగ్గు అంటే పప్పుల ఉగ్గు అవి స్టార్ట్ చేశాను. సో పప్పుల ఉగ్గు 1 year వరకు కూడా పెట్టాను, అంటే 6 months పెట్టాను. 6 months to 1 year అనమాట. 1 year తర్వాత కంప్లీట్గా
ఈ పౌడరే పెట్టేసేదాన్ని. మిల్లెట్స్ 1 ఇయర్ నుంచి తనకి స్టార్ట్ అయిపోయింది. సో నా పాపనైతే స్ట్రాంగ్గా ఉంటుంది. తను ఒకవేళ కొట్టినా సరే, తన గుండె ఏమైనా తగిలినా, తను కొట్టినా సరే చాలా హెవీగా తాగుతుంది దెబ్బ మాత్రం. సో అదనమాట. సో నా ఎక్స్పీరియన్స్తోనే నేను మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా చాలా, మీరు ఒకవేళ ట్రై చేసిన తర్వాత పిల్లలకి పెట్టి చూడండి. తినకపోతే నన్ను అడగండి. సో చక్కగా తినేస్తారు. ఫస్ట్ 2 టైమ్స్ తినలేకపోతారేమో, కాకపోతే అలవాటు చేయాలి మనమే దగ్గరుండి. సో వన్స్ అలవాటు అయ్యారనుకోండి అసలు పెట్టే కొద్ది తింటూ ఉంటారనమాట. సో నేనైతే ఈ స్పూన్ ఉంది కదా, సో ఈ స్పూన్తో నేను 5 to 6 స్పూన్స్ వేసి వాటర్లో నానబెట్టేసి ఒక 1 అవర్ నానబెడతాను. ఎందుకంటే ఇది ఫైన్ పౌడర్ కాకుండా దొడ్డుగా పట్టుకున్నాం కదా, సో నానబెట్టాలి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నానబెట్టేస్తాను. నానబెట్టేస్తే ఇంకా పాపలు వేసే టైం వరకు చక్కగా నానిపోతుంది. ఇంకా అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసేసి ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత పాపకి ఫీడ్ చేయడమే అనమాట. సో ఇట్లా 5 స్పూన్స్ పెడతాను డైలీ. సో ఇదైతే నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి బయట పెట్టుకుంటాను. సో ఇందులోనైతే ఎత్తేసి ఇంకా పైన స్టోర్ చేసుకుంటాను అనమాట. దీన్ని డైలీ తీయలేము కదా, ఇంత బరువైంది. అందుకని ఫస్ట్ అయితే ఇందులో ఎత్తేసుకున్నాము. సో నన్ను చాలామంది అడిగారు, మీ పాప ఇంత హెల్తీగా ఉండడానికి సీక్రెట్ ఏంటి? తను సిక్ అయినా సరే, ఫీవర్ వచ్చినా సరే 2-3 డేస్లో కోలుకుంటుంది. సో ఏంటి సీక్రెట్ అక్క అని చాలామంది అడిగారు నన్ను. సో ఇదేనండి బెస్ట్ సీక్రెట్ చెప్పాలంటే. అది అందరికీ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ఇంకా ఒక వీడియో తీసి పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా పిల్లల ఫుడ్ విషయంలో, కేరింగ్ గురించి. అసలు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి టిప్స్ గురించి. సో అందుకని ఇంకా ఈ వీడియో తీసాను అనమాట. సో యూస్ఫుల్ అవుతుంది కదా, నా అలాగే కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి. అందులోకి రాగులు 2 వేసాను కదా, సో అది చాలా చలువ బాడీకి. సమ్మర్లోనైతే హెల్దీ. మనం జావా తాగుతూ ఉంటాం కదా, సో కానీ వాళ్ళకి కూడా ఏంటంటే జావా టైపే యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే కొంచెం తిక్కుగా ఉగ్గులాగా చేసి పెడతామన్నమాట. నిండిపోయింది. సో కంప్లీట్. చూసారు కదా, ఇది ఫుల్గా నిండిపోయింది. నేనైతే తీసి పక్కన పెడతాను. ఇదైతే ఇలా నింపేసుకున్నాను. ఇందులో ఈ స్పూన్ పెట్టేసి ఇలా క్యాప్ పెట్టేసి దీన్ని డైలీ యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియోని అయితే తీసాను. చాలా టైం పట్టింది. సో వీడియోనైతే మీకు, ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, బేబీ ఫుడ్ పౌడర్. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో. మనము వేరే వాళ్ళకి షేర్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళని అవుతాం కదా. సో అందుకని అనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ వీడియోని అయితే తీయడం స్టార్ట్ చేశాను. ఇంకేది రేపు మార్నింగ్ పెడతాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు బనానా పెట్టాను. ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టాలి, నైట్కి రైసే పెడతాను. రైస్ విత్ కర్రీస్. ఏ కర్రీ అనేది తినేస్తుంది చక్కగా. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ లేవగానే ఇది నానబెట్టి చేస్తాను. ఫ్రెండ్స్, ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నేను వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.